హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాష్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నేను బిషపతి. జూన్ 3, 2020 వివిధ దినపత్రికల్లో వచ్చిన అంశాలని కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ గా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మొదటి అంశం, ప్రపంచపు అత్యున్నత అంకుర పరిశ్రమల ప్రోత్సాహంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే అమెరికా. దీని ఇంగ్లీష్ లో ఏమంటారంటే వరల్డ్ బెస్ట్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అంటాం. సో అంకుర పరిశ్రమలు ఏ దేశం అయితే ప్రోత్సహిస్తుందో అది మొదటి స్థానంలో ఉందన్నమాట ఈ యొక్క లిస్ట్ లో. దీన్ని స్టార్ట్అప్ బ్లింక్ అనే సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది ఒక నివేదికను. సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇలాంటి బిట్స్ వస్తున్నాయి. ఎందుకోసం అంకుర పరిశ్రమలు అనేది స్టార్ట్అప్స్ అని పిలుస్తాం. సో మరి ఏ దేశం ఫస్ట్ ప్లేస్ ఉంది? అమెరికా. మరి వాటప్పుడు భారతదేశం. సో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 23వ స్థానంలో నిలిచింది. మరి భారతదేశంలో అంకుర పరిశ్రమల విషయంలో మరి అంకుర పరిశ్రమల విషయంలో ఏ నగరం మొదటి ప్లేస్ లో ఉందంటే బెంగళూరు. సో బెంగళూరు నగరం అంకుర పరిశ్రమలను ప్రోత్సహించే విషయంలో బెంగళూరు అనేది మొదటి స్థానంలో ఉంది. సో ఇది మనకి ప్రశ్న అడిగే విధానం ఏంటంటే ప్రపంచపు అత్యున్నతమైన అంకుర పరిశ్రమల ప్రోత్సాహం వరల్డ్ బెస్ట్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి కంట్రీ ఏదంటే అమెరికా. భారతదేశం అనేది మన భారతదేశం 23వ స్థానంలో ఉంది అంకుర పరిశ్రమను ప్రోత్సహించడంలో. సో భారతదేశంలో అంకుర పరిశ్రమను ప్రోత్సహించడం మొదటి స్థానం ఏదండి? బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నిసర్గ తుఫాన్. సో ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన ఒక తుఫాన్ ఏదంటే నిసర్గ తుఫాన్ అంటాం. సో మహారాష్ట్ర, గోవా ప్రాంతాలు దీనికి ప్రభావితమయ్యే అవకాశం ఉందని మన న్యూస్ పేపర్ లో ఇవ్వడం జరిగింది. ఇది ఎలా వస్తాయి బిట్స్? గతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 2020లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఏంటంటే దట్ ఈస్ అంపన్. దీనివల్ల మన భారతదేశంలో పర్టికులర్ పశ్చిమ బెంగాల్ తర్వాత నెక్స్ట్ ఒడిశా రాష్ట్రాలు బాగా ప్రభావితమయ్యాయి. సో అలా బిడ్స్ అడుగుతూ ఉంటాడు, తుఫాన్లు ఆవిర్భమైనటువంటి సమయం ఏంటి అంటే ఆ యొక్క నెలలు కానీ అలాంటి ప్రాంతాలు కానీ ఏ సముద్రంలో వచ్చాయి ఇలాంటి అడిగే సందర్భం గతంలో జరిగింది. కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ ఆ కోణంలో ఈ బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో నిసర్గ తుఫాన్ ఎక్కడ వచ్చింది, ఎక్కడ ఆవిర్భవించింది, ఏ సముద్రంలో వచ్చి అరేబియా సముద్రంలో రావడం జరిగింది. ఆ సంబంధించినటువంటి నిసర్గ తుఫాన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీ ఓటర్ ఐఏఎస్ఎన్ సర్వే అంటారు. సీ ఓటర్ ఐఏఎస్ఎన్ సర్వే ఇది ఒక న్యూస్ ఏజెన్సీ. సో సీ ఓటర్ ఐఏఎస్ఎన్ సర్వే ఏమని ఒక సర్వే నిర్వహించింది, ఒక రిపోర్ట్ ను. ఎలా దాన్ని తయారు చేయడం జరిగిందంటే భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయా, లబ్ధిదారులుగా వాళ్ళు సంతోషంగా ఉన్నారా, ఇలాంటి విషయాలు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన తీరు, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన తీరు పైన ఒక సర్వే చేయడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో ఒక 3000 మంది ప్రజలను తీసుకొని వారి ద్వారా సమాచారం సేకరించడం జరిగింది. దీని ద్వారా సి ఓటర్ ఐఏఎస్ఎన్ సర్వే ప్రకారం మే 2020లో చేసినటువంటి సర్వే ప్రకారం సో టాప్ 5 స్థానాల్లో పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాలు వాళ్ళు ఒక సీఎం బెస్ట్ సీఎంస్ గా ఆ విధంగా గుర్తింపు పొందిన వారు. ఒడిశా సీఎం మీద ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. ఒడిశా సీఎం ఎవరండి? నవీన్ పట్నాయక్. సో ఒడిశా సీఎం ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాగెల్ 2వ స్థానం, కేరళ సీఎం పినరాయి విజయన్ 3వ స్థానంలో వచ్చారు ఈ యొక్క సంబంధించిన నివేదికలో. సో ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4వ స్థానంలో రావడం జరిగింది. మహారాష్ట్ర సీఎం 5వ స్థానంలో రావడం జరిగింది. మరి ఈ యొక్క సర్వేలో సి ఓటర్ ఐఏఎస్ఎన్ సర్వే మే 2020లో తెలంగాణ సీఎం శ్రీ కేసీఆర్ గారు 16వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే మరి చివరి స్థానంలో ఎవరు ఉన్నారు? సి ఓటర్ ఐఏఎస్ఎన్ సర్వేలో చివరి స్థానంలో ఉన్నవారు ఎవరు? సో చివరి స్థానంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నారంటే మనోహర్ లాల్ ఖట్టర్. ఎవరు ఫ్రెండ్స్ మనోహర్ లాల్ ఖట్టర్? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? అతను హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి. సో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సో చివరి స్థానంలో ఉండడం జరిగింది. సో ఇది సి ఓటర్ ఐఏఎస్ఎన్ సర్వే రిపోర్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ డిఆర్డిఓ అల్ట్రా స్వచ్. సో COVID-19 వచ్చినప్పటి నుండి డిఆర్డిఓ ఏదో ఒక అన్వేషణ చేస్తూ ఉంది, ఆవిష్కరణ చేస్తూ ఉంది. డిఆర్డిఓ, సిఎస్ఐఆర్, ఐసిఎంఆర్ లాంటి సంస్థలు ఇలా చాలా చేస్తున్నాయి. సో స్వయం సమృద్ధి దిశలో ఈ రోజు మన భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెళ్తుంది అంటే ఈ యొక్క సంస్థల యొక్క సాధించిన విజయాలు ఒక పౌరుడిగా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఈ రోజు ఉంది. అందుకోసమే గతంలో మనకు జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అన్నారు. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు సాకారం అవుతున్న పరిస్థితి. మరి డిఆర్డిఓ అల్ట్రా స్వచ్ అనే కార్యక్రమం ఉంది. సో అల్ట్రా స్వచ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ యొక్క COVID-19 వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయడానికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లాంటివి ఉంటున్నాయి. వాటితో పాటు వాటిని ధరిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాడిన పదార్థాల పైన, వాడిన ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పైన ఇవన్నీ వాళ్ళు డిస్ఇన్ఫెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ సూక్ష్మ జీవ రహితం చేయాలి.
చేయాలంటే ఇలాంటి పరికరం అవసరం. దాన్ని అల్ట్రా స్వచ్ అంటాం. డిఆర్డిఓ తయారు చేసినటువంటి ఒక సూక్ష్మజీవ రహితం చేసే పరికరమే అల్ట్రా స్వచ్ అండ్ పర్టికులర్ పీపీఈలకి బాగా యూజ్ చేయాలి. అక్కడ ఏదైనా పీపీఈల పైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ పైన ఏమన్నా డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు వ్యాధికారక జీవులు ఉన్నప్పుడు సూక్ష్మజీవులు వాటిని నాశనం చేస్తుంది అనమాట ఈ యొక్క అల్ట్రా స్వచ్ ద్వారా. ఇక్కడ అబ్రివేషన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పీపీఈ అంటారు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటాం. ఇక డిఆర్డిఓ చాలా సార్లు డిస్కస్ చేశాం మన సెషన్ లోనే. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958 లో ఏర్పాటు చేయబడింది. సో వియర్స్ మీకు తెలుసు డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ తెలుగు వాడైనటువంటి డాక్టర్ సతీష్ రెడ్డి. సో మోడర్న్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పిలుస్తాం. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఏపీజే అబ్దుల్ కలాం, మోడర్న్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరండి? సతీష్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. పిఎం స్వనిధి. సో ఇది ఏంటి పిఎం స్వనిధి? ఇది ఒక కార్యక్రమం. ఇది కేంద్ర మంత్రి మండలి అప్రూవ్ చేయడం జరిగింది, ఆమోదించడం జరిగింది. పిఎం స్వనిధి అనే కార్యక్రమం, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే కోవిడ్-19 కారణంగా వీధి వ్యాపారస్తులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఆర్థికంగా. అలాంటి పరిస్థితులు వాళ్ళకి ఆదుకోవడం, బ్యాంకుల ద్వారా 10,000 రూపాయల రుణాన్ని ఇవ్వడం అనమాట. ఇది పిఎం స్వనిధి. ఇక్కడ పిఎం స్వనిధి యొక్క అబ్రివేషన్ తెలిసినట్లయితే ఆ కార్యక్రమం ఎవరికో ఉద్దేశించబడిందో తెలుస్తుంది. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, స్వనిధి ఎస్వి అంటే స్ట్రీట్ వెండర్స్, ఆత్మ నిర్భర్ నిధి. సో ఇది పిఎం స్వనిధి కార్యక్రమం. వీరికి పట్టణ ప్రాంతంలోని స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళకి బ్యాంకుల ద్వారా 10,000 రూపాయలు ఇస్తారన్నమాట లోన్ రూపంలో. దాన్ని మళ్ళీ రీపేమెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మరొక కార్యక్రమం ఎంఎస్ఎంఈ అని మంత్రిత్వ శాఖ అంటారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ. సో మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని, ఒక పోర్టల్ ని ప్రారంభించింది, ఒక వెబ్సైట్ ని. దాన్ని ఛాంపియన్స్ పోర్టల్ అంటారు. మరి ఎందుకు ఉద్దేశించింది ఈ యొక్క ఛాంపియన్స్ పోర్టల్ అంటే మే 12, 2020 భారత ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్-19 సంక్షోభం కారణంగా జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ మనం ఒక సెల్ఫ్ రిలయంట్ కావాలి, స్వయం సమృద్ధి సాధించే దిశగా కావాలి అని చెప్పేసి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి 20 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. సో వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే విషయం పైన ఈ ఛాంపియన్స్ పోర్టల్ అనేది ప్రారంభించబడింది అనమాట. సో మరి ఛాంపియన్స్ పోర్టల్ లో ఛాంపియన్ అంటే దాని అబ్రివేషన్ చూడండి, ఛాంపియన్స్ క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంగ్త్. సో నేషనల్ స్ట్రెంగ్త్ అనమాట. క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంగ్త్. సో ప్రస్తుతం కేంద్ర ఎంఎస్ఎంఈ మినిస్టర్ అంటే నితిన్ గడ్కరీ. అలాగే ఎంఎస్ఎంఈ సహాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నవారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ సహాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నవారు ప్రతాప్ సారంగి. సో ఇలాంటి పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. సో నిన్న 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చాలా మంది కూడా అద్భుతంగా చేస్తున్నారు. కంటిన్యూయింగ్ ఎఫర్ట్ ఉంటుంది, 100% కంటిన్యూయింగ్ ఎఫర్ట్ ఓకేనా అనేది ఖచ్చితంగా లీడ్స్ టు ది సక్సెస్. మనం విజయవంతం ఖచ్చితంగా అవుతాం. హార్డ్ వర్క్ నెవర్ గోస్ ద అన్రివార్డెడ్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు స్పేస్ ఎక్స్ యొక్క వ్యవస్థాపకులు ఎవరన్నారు మరి అడగడం జరిగింది. ఎలన్ మస్క్. సో 2002 సంవత్సరంలో ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ అనే ఒక ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థను అమెరికాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ఏ భారతీయుడికి చోటు లభించింది అంటే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నటువంటి క్రీడాకారుల జాబితాలో భారతదేశం చెందిన ఎవరు క్రీడాకారికి చోటు లభించింది? దట్ ఈస్ అవర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీకి 66వ స్థానంలో వచ్చింది. మొదటి ప్లేస్ ఎవరండి? రోజర్ ఫెదరర్. ఎక్సలెంట్ రాశారు. ఈరోజు 2 క్వశ్చన్స్ ఇస్తాం, దయచేసి దాన్ని కామెంట్ సెషన్ లో రాయండి. డిపిఐఐటి అన్న నేను ఎందుకోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎలా వచ్చాయి మన భారతదేశానికి అని చెప్పేసి ఒక రిపోర్ట్ అడిగాం. సింగపూర్ మొదటి స్థానంలో ఉంది, ఓకేనా. తర్వాత మారిషస్ 2వ స్థానం ఉంది. తర్వాత నెక్స్ట్ ఒక సింగపూర్, మారిషస్ తర్వాత నెదర్లాండ్స్ 3వ స్థానంలో చెప్పుకున్నాం. లైక్ దట్ అదేంది ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు. సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఒక నివేదికను డిపిఐఐటి ఇచ్చింది. డిపిఐఐటి అబ్రివేషన్ ఏంటి? మరొకసారి డిపిఐఐటి అబ్రివేషన్ ఓకేనా, అది కామెంట్ సెక్షన్ లో రాయండి. మరొకటి మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది? మరొకసారి మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది? 12వ మన్ కీ బాత్ ఎపిసోడ్ 2.0 మే 31, 2020 రాయకండి. అండ్ మన్ కీ బాత్ ఇనీషియల్ గా ఈ కార్యక్రమం అనేది ఏ సంవత్సరంలో డేట్ ఏ రోజున ప్రారంభించబడింది? మన్ కీ బాత్ ప్రోగ్రామ్
లాంచ్డ్ ఆన్ విచ్ డేట్ అన్నమాట. ఓకేనా. సో ఇవి ముఖ్యమైనటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో మళ్ళీ తర్వాత సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.